మన ఎంబీఏలో చూశాను చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేని కానీ ఆదిత్య సార్కి ఇచ్చేయాలి, ఆదిత్య సార్కి ఇచ్చేయాలని అంటే పోటీ పడుతుంటారు. ఏం మ్యాజిక్ చేస్తారు? ఏమన్నా ఎక్కువ 20% వడ్డీ అట్లా ఏమన్నా లేదు లేదు ఇస్తుంటారా? లేదు సార్, లేదు సార్. అంటే మేము వీ డూ ఏటీఎం అని ఒకటి ఉంది సార్. ఏటీఎం అని అంటే ఓకే. ఓన్లీ 5 lakhs తీసుకుంటాను సార్. అచ్చా అచ్చా. మాక్సిమం ప్లస్ 5 lakhs ఓకే. ₹2 వడ్డీ ఇస్తాను. అచ్చా అచ్చా. అది అదా సంగతి. పూలో వాళ్ళు నేను ఇస్తా అంటే ఏం చేస్తున్నాడు? 20% ఏమైనా ఇస్తున్నాడా? 24 ఇస్తున్నాను సార్. 24 సూపర్ సూపర్. సో రైట్ సార్. మామూలుగా ఎంబీఏ చదివిన స్టూడెంట్స్ కానీ బిజినెస్లో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒక బిజినెస్ సక్సెస్ కావడానికి కనీసం 7 years పడుతుంది, 3-4 years బ్రేక్ ఈవెన్ పడుతుంది అయితే అని చెప్తుంటారు కదా. మరి మీరేమో అసలు బ్యాటింగ్ స్టార్ట్ చేయడమే ఆ సూర్యవంశీనా అబ్బాయి పేరు వైభవ్ సూర్యవంశీ లాగా సిక్సర్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఏంటి మీరు పాటిస్తున్న ఫార్ములా ఏదన్నా ఉందా? ఫార్ములా అంటే ఏం లేదు సార్. ఫస్ట్ ధైర్యంగా ఉండాలి సార్. ఒక ఓకే. పని చేయాలి అనుకుంటే ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. నేను అన్నట్టు రిజల్ట్స్ మీద ఫోకస్ ఉండకూడదు సార్. యువర్ ఎఫర్ట్స్, యూ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. ఓకే. దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు ఎనీ పీపుల్. ఇప్పుడు ఎంబీఎన్ మనకి మీటింగ్స్ అవును, కూడా కొత్త అవును, యంగ్ ఎంటర్ప్రెనర్స్ అవును. వస్తుంటారు. Yes. నేను వాళ్ళకి అదే చెప్తుంటాను సార్. యూ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టు, రిజల్ట్ మీద పెట్టకు. నేను ఇవాళ ఇన్ని అవర్స్ వర్క్ చేశాను కదా, దాని రిజల్ట్ డోంట్ వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ రిజల్ట్. ఓకే. రిజల్ట్ ఒక్కొక్కసారి 10 రోజులకు వస్తుంది, ఒకసారి సంవత్సరానికి వస్తుంది. అచ్చా, సో వెయిట్ చేయాలి. స్టే ఫోకస్, కీప్ యువర్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఎఫర్ట్స్ విచ్ యూ ఆర్ పుట్టింగ్. ఓకే. నువ్వు ఎంత బాగా ఇవాళ ఎఫర్ట్స్ పెట్టావు, ఒక కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళావు, అవును. నువ్వు ఎంత బాగా అతనికి సర్వీస్ ఇస్తున్నావు, ఓకే. అది నువ్వు ఎంతసేపు డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. అచ్చా అచ్చా. ఓకే. నీ పనిలోని నువ్వు యువర్ వర్క్ షుడ్ స్పీక్, ఓకే. ఓకే. నాట్ యువర్ యాక్షన్స్. ఓ సో బయటికి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఉపయోగం ఏముంటుంది సార్? అది తాత్కాలికంగా సార్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏదో బిఎస్ కానీ నేను ఇంప్రెస్ చేశాను అనుకోండి, ఈ రూమ్ లో ఉన్నంత వరకు బాగుంటుంది. తర్వాత ఏముంటుంది ఇంకా? సార్ సార్ డిజిటల్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ అందరికీ తెలిసినవే సార్. అవును, కరెక్ట్ కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు నేను ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా చిట్ ఫండ్ అనగానే భయపడతారు జనం. అమ్మో చిట్ ఫండా అంటే కొంత మార్గదర్శి లాంటి గొప్ప గొప్ప సంస్థలు ఉన్నా ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా డిస్టర్బ్ అయింది చిట్ ఫండ్ ఇండస్ట్రీ. మరి మీకు తెలిసి ఎందుకు దీంట్లోకి వచ్చారు అంటే మీకు ఏంటి నమ్మకం కన్నా నా లాజిక్ ఏముండే అంటే సార్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మార్గదర్శి, శ్రీరామ్, ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి ఎథిక్స్ని డ్రా చేసాం. వాళ్ళు పాటించే వాళ్ళు పాటించే తూచా తప్పకుండా వాళ్ళు పాటించే పనులు ఏంటివి, దోస్ ఆర్ అవర్ ప్రిన్సిపల్స్. ఓకే. సెకండ్ థింగ్, వెన్ వీ వాంట్ టు కమ్ ఇన్ టు అ మార్కెట్ విత్ అ ప్రోడక్ట్, నా స్టైల్ ఆఫ్ డీలింగ్ ఈస్ నేను రావడానికి 2 నెలలు ఇవాళ వచ్చింది అనుకోండి ఆలోచన, అది 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, బట్ ఐ వాంట్ టు ఆల్వేస్ కమ్ విత్ అ బ్యాంగ్. ఓకే. ఒక పెద్ద సౌండ్ తోటి రావాలి. సో నేను చిట్ ఫండ్స్లో నేను క్రియేట్ చేసిన సౌండ్ ఏంటంటే, జనరల్గా ఎనీ ఆర్గనైజేషన్ సార్, ఫస్ట్ థింగ్ ఈజ్ మాది రిజిస్టర్డ్ వైట్ చిట్స్ మాత్రమే. సెకండ్ థింగ్, ఒక చిట్ పాడుకుంటే, చిట్ ఆప్షన్ అయితే విత్డ్రా చేస్తే అరౌండ్ 1 month to 40 days అవుతుంది అనుకుంటా సార్. 20 to 30 days అయితే మినిమం అవుతుందా డబ్బులు రావడానికి? ఈజీగా 1 month గ్యారంటీ. వాట్ వీఆర్ ఛాలెంజింగ్ టు ద మార్కెట్ ఈస్, చిట్ డ్రా చేస్తే 48 hours, లెస్ దాన్ 40 hours నేను డబ్బులు ఇచ్చేస్తాను. లెస్ దాన్ 48 hours ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. ఓ మై గాడ్. ఓకే. ఇప్పటికి వీఆర్ రన్నింగ్ 4 chits అండి. ఇట్స్ ఆల్మోస్ట్ 3 months క్లోజ్ టు. సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద 4 months ఫర్ 4 groups. ఓకే. అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ దట్. ఇది నిజంగా అద్భుతమైనది. అంటే వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ రిజిడ్ ఆన్ వాట్ ఎవర్ వి సే. 100 రోజులు మేము దీని వెనకాల హార్డ్ వర్క్ చేసాము, ఎఫర్ట్స్ పెట్టాము, ఏం చేస్తే మనం చెప్పింది ఎంత చేయగలుగుతాము, ఓకే, దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలి, ఎన్ని మ్యాన్ అవర్స్ ఉండాలి, ఇదంతా మేము హోంవర్క్ చేసుకున్నాం. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ టు డూ ఇస్ విత్ ఇన్ 48 hours డబ్బులు ఇచ్చేసేయాలి. ఒక వ్యక్తి, ఒక సగటు మనిషి, అన్ని పేపర్స్ క్లియర్ గా ఉంటాయి 100%. అంతే కదా. అవన్నీ మేము జాయిన్ అయ్యేటప్పుడు, అందుకనే మేము జాయిన్ అయ్యేటప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు సమ్మన్ అంటే చిట్ ఎత్తుకున్నప్పుడు మళ్ళీ పెట్టిస్తారు కదా. నో మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చారు మా దగ్గర చిట్టేయడానికి, ముందుగానే మేము చేయాల్సి, ఇప్పుడు చిట్టి ఇచ్చేటప్పుడు చేసే వెరిఫికేషన్, చిట్టి వాడిని జాయిన్ అయ్యేటప్పుడే తీస్తున్నాం. ఎందుకంటే వాడు ఇప్పుడు హడావిడిగా వాడిని జాయిన్ చేసేసుకోవడం మా మోటో కాదు. ఓకే, వండర్ఫుల్ అండి ఇది. సో వాడు వచ్చేటప్పుడే వాడికి యాజ్ ఇఫ్ వాడు రేపే చిట్టు ఎత్తుతున్నాడు
అనేది మేము మైండ్లో పెట్టుకుని దాని అకార్డింగ్నే మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాకనే Beautiful. అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకుంటున్నాం. సూపర్. అండ్ అప్లికేషన్ సంతకం పెట్టించుకున్నప్పుడే వాడికి ఒక వెల్కమ్ కిట్ ఇచ్చేస్తున్నాం. ఆ వెల్కమ్ కిట్లో వాడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఆ రోజే ఇచ్చేస్తున్నాం. దేర్ ఆర్ చిట్ ఫండ్స్ అండి, మీరు చెప్తే నమ్మరు. వాడు ఆప్షన్ పాడుకున్నాక ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, షూరిటీ ఫార్మ్స్ అవన్నీ, అవి ఇవ్వడానికి 2 నెలలు తిప్పే చిట్ ఫండ్స్ ఉన్నాయండి. కరెక్ట్ సార్, నిజం. అలా ఫార్మ్స్ ఇవ్వడానికి 2 నెలలు తిప్పుతున్నారు, డబ్బులు ఇవ్వడానికి ఇంకో 2 నెలలు, నెలన్నర. అవును. ఆ డబ్బులు పాడుకున్నవాడు వాడు లిటరల్గా రక్త కన్నీరు సార్ వాడికి. వాడు అవసరం కూడా అయిపోతుంది. ఎంత ఘోరంగా వాడు అబ్యూజ్ చేస్తాడు చెప్పండి వీడిని. ఈ 3.5 నెలలు వాడికి మనిషి కనిపిస్తే వీడి గురించి చెడు చెప్తుంటాడు. అంతే కదా. వీడు రోజు ప్రతి నెల ప్రతిరోజు వాడి రక్తాన్ని చెవటగా మార్చి పనిచేసి ఆ నెల డబ్బులు దాచుకుని వీడికి గడితే, నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిన మనిషి 4 నెలల వరకు వాడిని తిప్పించి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ వీడి జీవనం చేయట్లేదు, తిప్పిస్తే వాడికి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఆ పెయిన్ పాయింట్ని అడ్రస్ చేయడమే నా మెయిన్ ఎజెండా. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా. అంటే కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విషయం ఇది. చాలామంది ఈ పాయింట్ దగ్గర విసిగిపోతుంటారు. ఇంకోటి ఎత్తిన తర్వాతనే మొదలు పెడతారు, ఏది గ్యారెంటీలను పట్టుకురా, అది పట్టుకురా, ఇది పట్టుకురా అని. మీరు అన్నట్టుగా 2-3 నెలలు అవలీలగా తిప్పేస్తారు. సో 48 అవర్స్ అనేది అద్భుతం, నిజంగా. వండర్ఫుల్ సార్. రైట్, ఇంకొక విషయం, ఇప్పుడు మనీ లెండింగ్ కూడా మీరు చేస్తుంటారు కదా, సో ఎలాంటి వాళ్ళకి చేస్తారు, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి వాళ్ళు అంటే స్ట్రిక్ట్లీ ఆన్ ప్రాపర్టీ బై అండ్ సెల్ అనుకోండి. అదవే ప్రాపర్టీ బై అండ్ సెల్ అప్రోచ్ అవ్వడం కానీ సార్. ఇప్పుడు బేసికలీ వీఆర్ ఇంటూ మనీ లెండింగ్ బిజినెస్ సార్. ఓకే. And we take at the rate of 2 rupees, we give at the rate of 3 rupees. 1% is our margin. Okay. And we have certain criteria, sir. Okay. డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, ఎవరన్నా మా దగ్గర డబ్బులకి వచ్చాడు, ఫస్ట్ మా దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ తీసి బయట పెడతాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారా? గేటెడ్ కమ్యూనిటీ డబ్బులు ఇవ్వము. తీసుకున్న లోపల రావాలంటే పర్మిషన్ ఉండాలి మళ్ళీ. కరెక్ట్, సూపర్. చాలా మంది ఆర్థిక నేరగాళ్ళందరూ అందులోనే ఉంటున్నారు. ఇది ట్రిక్ బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. పాయింట్ నెంబర్ 2, ఓన్ హౌస్ ఉండాలి సార్. ఆ రోజు ఓన్ హౌస్ ఉన్నవాడు ఎవడన్నా భరోసా ఇవ్వాలి, ఓకే రైట్ నేను ఉన్నాను అని చెప్పేసి. నెక్స్ట్ వీడి ఇంటి దగ్గరికి వెళ్ళి మా బ్యాక్గ్రౌండ్ టీమ్ ఎఫ్ఐ చేస్తారు, వెరిఫికేషన్. ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని అడగరు. ఆ ఇంటి చుట్టూతా వాడి ఇంటి ఏరియా చుట్టూతా కిరాణా కొట్టు, పాన్ డబ్బా, ఈ టిఫిన్ సెంటరు, పూల షాపు, ఇట్లా అందరిని చుట్టేస్తారు మా వాళ్ళు. ఇది ఎట్లా అండోడు, ఏం సంగతి, ఇంటికి ఎవరో వచ్చుంటారో, ఇట్లా దీనికి ఒక టీం ఉన్నారు సపరేట్గా. వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు. చేసి మన క్లియరెన్స్ రాగానే, అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు 100 ఎంక్వైరీలు చేసుకోవచ్చు సార్, తప్పలేదు. ఎందుకంటే ఒకసారి డబ్బు ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా గాలి దీపం గాలిపటం ఎగిరింది. మనం ఏం చేయాలి? సూపర్ సార్. సో చాలా క్లారిటీ కూడా ఇచ్చారు. 2 రూపాయలకు తీసుకుంటాను, 3 రూపాయలకి ఇస్తాను. చాలా వైట్ అండ్ వైట్. వావ్, సూపర్. అండ్ ప్రతి రూపాయి మేము సంపాదించే ప్రతి రూపాయికి ఖచ్చితంగా ట్యాక్స్ కడతాం సార్. ప్రస్తుతానికి మా ఎంబీఎన్ గ్రూప్ కానీ మీ సర్కిల్స్లో కానీ ఆదిత్య అంటే ఒక ట్రస్ట్ అయితే వచ్చేసింది, బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ఉద్యోగి కానీ లేదంటే ఒక వ్యాపారవేత్త కానీ వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, నేను మీతో ఎలా బిజినెస్ చేసుకోవచ్చు, ఎలా నేను నా లక్ష్యాలను చేరుకోవచ్చు? అంటే మీరు పెట్టుబడి గురించి అంటున్నారా? అంటే ఎలాగైనా ఆదిత్య గారితో నేను ప్రయాణం చేయాలి, ఈ డబ్బును మల్టిప్లై చేసుకోవాలి, ఓకే, లేదంటే మీతో కలిసి బిజినెస్ చేయాలి, ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి నాకు? ఒకటండి, అంటే కలిసి బిజినెస్ చేయడానికి అయితే అంటే కొలాబరేషన్స్కి స్కోప్ ఉంటుంది. ఎలా అంటే అట్లా కొలాబరేషన్స్కి స్కోప్ ఉంటుంది. బట్ నేను ఇప్పటిదాకా అయితే ఈ లాస్ట్ 6 years ఆఫ్ మై జర్నీలో ఎవరి దగ్గర కూడా డబ్బును పెట్టుబడిగా తీసుకోలేదండి. సపోజ్ మీరున్నారు, మనం కొలాబరేట్ అవుదామని అంటారు, మనం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఒక స్కోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే ఈ ఏరియాలో మనం కొలాబరేట్ అవుదాం అంటారు, ఓకే అనుకుంటాం. డబ్బు మాత్రం మీ చేత పెట్టనీయండి నేను. డబ్బు మీరు పెట్టకూడదు, ఎందుకంటే డబ్బుతోటే అన్ని తలనొప్పులు మొదలవుతాయి, గ్లిచెస్ మొదలయ్యేవి విత్ మనీ. సో మీరు మీ టైం పెట్టండి. యూ ఇన్వెస్ట్ యువర్ టైం ఈజ్ మనీ. మీకున్న ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, యూ పుట్ యువర్ టైమ్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. డబ్బు సంగతి లీవ్ ఇట్ టు మీ, అంతే. మీకెంత నాకెంత, అంతే. అది ఫస్ట్ థింగ్. రెండోది పెట్టుబడి. వెన్ ఇట్ కమ్స్ టు డిపాజిట్ అనేది 2 పద్ధతులు సార్. ఒకటి ఏటీఎం పద్ధతి, ఒకటి ఇయర్లీ పద్ధతి. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. ఓకే, మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంది, మీ సేవింగ్స్ అకౌంట్లో ఉంటే మీకు ఏమీ దాని మీద బెనిఫిట్ లేదు. మీరు ఆ 5 లక్షలు నాకు ఇస్తే నేను మీకు 2 రూపాయలు వడ్డీ ఇస్తాను. మీకు ఎప్పుడు కావాలన్నా సరే
మీరు ఏ అర్ధరాత్రి నాకు 5,000 కావాలి మెసేజ్ పెడితే విత్ ఇన్ 60 సెకండ్స్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాం. ఓ సూపర్. విత్ ఇన్ 60 సెకండ్స్. ఓకే ఫుల్ అమౌంట్ కావాలి ఓకే. విత్ ఇన్ 60 మినిట్స్లో ఇచ్చేస్తాం. ఓ మై గాడ్. విత్ ఇన్ 60 మినిట్స్. సూపర్. ఇది మ్యాక్సిమం అమౌంట్ వాట్ వీ టేక్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇస్ 5 lakhs. ఒక ఫ్యామిలీ నుంచి అయితే ఓన్లీ 5 ఇక్కడ lakhs. ఒక్క డౌట్ అడుగుతాను నేను. ఇప్పుడు మీరు చిట్ ఫండ్ వేసి మీ దగ్గర తీసుకోవాలంటే 1,00,000 అడుగుతున్నారు, అంటే ఎంక్వైరీలు చేసుకుని అన్ని చేస్తున్నారు కదా. నేను నా హార్డ్ అండ్ మనీ 5 లక్షలు 20 లక్షలు ఎంతో కొంత ఇవ్వాలి మీకు అనుకుంటే మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటి? లీగలైజ్డ్ డాక్యుమెంట్ ఇస్తాం సార్, లీగల్ అగ్రిమెంట్ ఇస్తాము. ఓకే ఇట్లా నేను మీ దగ్గర అమౌంట్ తీసుకున్నానని చెప్పేసి ఒక లీగల్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే ప్లెడ్జింగ్ డాక్యుమెంట్ చెక్స్ ఇస్తాము, అన్ని కూడా మెన్షన్ అయ్యి లీగల్గా ఉంటుంది. సో లీగల్ డాక్యుమెంట్. ఓకే అది. ఓకే. సో అండ్ అదే అన్న ఏటీఎం పద్ధతిలో ఓన్లీ 5 lakhs తీసుకుంటాం. ఇయర్లీ పద్ధతి అంటే 1 year పెడతాము, అట్లా లాకింగ్ పే ఉండదు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ 1 year అని చెప్తాము. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ 1 month నోటీస్ అని చెప్తాము. రైట్. అదైతే అప్ టు 20 lakhs మాత్రమే ఒక పర్సన్ నుంచి. బియాండ్ దట్ వీ డోంట్ టేక్. ఓకే. మీరు 50 లక్షలు ఇస్తానో మేము తీసుకోము. తీసుకోరు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సడన్గా మీరు 50 లక్షలు అడిగారు, ఇప్పుడు నేను మీ దగ్గర 50 తీసుకున్నాను, నేను పార్క్ చేసుకుని పెట్టుకుంటే నా జేబు బర్న్ అవుతుంది, పాకెట్ బర్న్ అవుతుంది కదా. నేను మార్కెట్లో పంప్ చేయాలి. మార్కెట్లోకి పంప్ అయిపోయినాక సడన్గా ఒక పెద్ద అమౌంట్ పుల్ బ్యాక్ చేయాలంటే మీకు చెప్పిన ప్రామిస్ ప్రకారం నేను ఆనర్ చేయాలి. సో మాట ఇంపార్టెంట్ అక్కడ, క్రెడిబిలిటీ ప్లేస్ వైటల్ రోల్. అంతే కదా. సో అందుకని 20 lakhs ఇస్ వాట్ అ క్యాప్ వీ హావ్. సో అదొకటి. ఇంకా వేరే ఇంకా అంతేనా? అంతే సార్.